హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నా లాస్ట్ వీడియో నేను అలప్పీ ఎంటర్ అయ్యాక అక్కడికి ఎండ్ చేసే వీడియో. అలప్పీ అంటే అలప్పీ బ్యాక్వాటర్ బోటింగ్కి ఫేమస్. బట్ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి 4:35 అయింది. సో ఇప్పుడు అలప్పీ బీచ్ చూసుకొని ఇవాళ రేపు మార్నింగ్ అలప్పీ బ్యాక్వాటర్ చూడడానికి వెళ్తాను. బీచ్ చాలా పెద్దగా ఉంది. మామూలు చాలా బీచెస్తో మనకి ల్యాండ్ ఏరియా తక్కువ ఉంటుంది, ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆడుకోవడానికి అంతా చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. ఇక్కడ బాగా యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఏదో ఛాలెంజ్ పెట్టారు, 120 సెకండ్స్ అలాగే హ్యాంగ్ అయి నిలబడితే 2000 రూపీస్ పే చేస్తారంట. అందరూ ట్రై చేస్తున్నారు. బీచ్ బాగానే క్రౌడెడ్గానే ఉంది. యాక్చువల్లీ ఇవాళ డేట్ December 24th. సో రేపు క్రిస్మస్ కాబట్టి కేరళలో క్రిస్మస్ ఎలాగ బాగా ఫేమస్ కదా, అందుకే అందరూ ఎంజాయ్ చేయడానికి అంతా బీచ్ సైడ్కి వచ్చినట్టున్నారు. ఈవినింగ్ కాబట్టి అది కూడా, దానికి తోడు ఈ సన్సెట్ కోసం వచ్చింటారు చాలామంది. ఈ బీచ్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇదే, ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా. ముందు ఏమైనా దీనిపైన బ్రిడ్జ్ ఉండేదో ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే ఓన్లీ పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్స్ మధ్యలో నుంచి ఈ సన్సెట్ వ్యూ అండ్ వాటర్, ఇది అల్టిమేట్ ఇక్కడ స్పెషాలిటీ. ఓకే, ఇప్పుడైతే నేను ఇంకా ఏదైనా ఒక రూమ్ చూసుకునేసి నైట్ స్టే చేసి మార్నింగ్ బోట్ రైడ్కు ప్రిపేర్ అయిపోవాలి. గుడ్ మార్నింగ్. బోట్ రైడ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్ ఏంటంటే 2 types ఆఫ్ రైడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి హౌస్ బోట్, ఇంకొకటి వచ్చి షికారా అంటారు. ఇప్పుడు నేను వెళ్తున్నది షికారా బోట్. హౌస్ బోట్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను కాస్త ముందుకు వెళ్ళాక. అవి ఇక్కడ ఉండవు. ఇది ఏంటంటే చిన్న అదేమంటారు కాలువలాగా ఉంటుంది. ఇక్కడ అన్ని ఈ షికారా బోట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళాక కాస్త ఫుల్ ఓపెన్గా ఉండే లేక్ టైప్ ఉంటుంది, అక్కడ మనకు హౌస్ బోట్స్ దొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి ఈ బోట్స్ స్టీమర్స్ వచ్చి లోకల్ వాళ్ళు తిరగడానికి. ఇది మనకు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ ఉన్నట్టు వీళ్ళకి ఇది వాటర్ ట్రాన్స్పోర్ట్ అనమాట. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం అలిపి వచ్చినప్పుడు హౌస్ బోట్ ట్రై చేశాను, అందుకని ఈసారి మాత్రం షికారా బోట్ ట్రై చేస్తున్నాను. బట్ హౌస్ బోట్ అయితే చూపిస్తాను మీకు ముందుకు వెళ్ళగానే. ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది కదా, ఈ పాయింట్ వచ్చి నెహ్రూ బోట్ రేస్ ఎండ్ పాయింట్ అంటారు. మీకు అందరికీ ఐడియా ఉంటుంది, కేరళలో అదేంటంటారు నెహ్రూ బోట్ రేస్ అనేది చాలా ఫేమస్. 100 feet ఇలా పొడవుగా ఉండే స్నేక్ బోట్స్ అంటారు కదా, వాటితో ఎవ్రీ ఇయర్ ఆగస్ట్లో ఇక్కడ కాంపిటీషన్స్ జరుగుతుంటాయి, బోట్ రేస్ కాంపిటీషన్స్. సో దాని ఎండ్ పాయింట్ అది. ఇంకా ఈ షికారా బోట్ విషయానికి వస్తే ఇలా ఉంటుంది. 6 చైర్లు ఉంటాయి కూర్చోవడానికి, ముందర ఒక దివాన్ కూడా ఉంటుంది, కావాలంటే పడుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. మాకైతే 1500 ఛార్జ్ చేశారు. టోటల్ 3 hours రైడ్ ఉంటుంది. 3 hours 1500. మేము ఇద్దరే కాబట్టి పర్ హెడ్ 750 పడింది. 6 members వస్తే ఇంకాస్త తక్కువ ఖర్చు కావచ్చు. ఈ ప్రైస్ కొద్దిగా సీజన్ బట్టి కాస్త వేరీ అవ్వచ్చు, బట్ నాకు తెలిసి మోర్ ఆర్ లెస్ 1500-2000 ఆ రేంజ్లోనే ఉంటుంది. అబ్బా, అక్కయ్య చూడు, మనం కార్లో డ్రైవర్ని పెట్టుకొని పోయినట్టు బోట్లో డ్రైవర్ని పెట్టుకొని ఎంత బిందాస్గా పోతుందో. కయాకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోట్స్ కాకుండా కయాకింగ్ కూడా చేయొచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక్కడ. మెయిన్ ఏరియాకి వచ్చేసరికి హౌస్ బోట్స్ మొత్తం కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇవన్నీ రిటర్న్ వస్తున్నాయి. ఈ హౌస్ బోట్ది ఎలా ఉంటుందంటే ప్యాకేజ్ మార్నింగ్ 11-12 ఆ టైంలో పికప్ ఉంటుంది.
ఫుల్ డే అంతా అక్కడే ఉండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8 to 9 మనల్ని రిటర్న్ తీసుకొచ్చి దింపేస్తారు. హౌస్ బోట్ అంటే సేమ్ మనకు బయట ఎట్లయితే హోటల్లో రూమ్ తీసుకుంటాం అదే టైప్లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు కదా, హాల్ ఉంటుంది అండ్ కారిడార్లో వరుసగా రూమ్స్ ఉంటాయి, సేమ్ మన సెటప్పే. అడిషనల్గా ఏంటంటే 2 floors ఉంటుంది. అప్పర్ ఫ్లోర్లో ఈ డైనింగ్ సెక్షను, రిక్రియేషన్ యాక్టివిటీస్ ఇలా ఉంటుంది. రిమైనింగ్ అంతా మన హోటల్లో ఉన్నట్టే ఉంటుంది. ఇలా ఏంటంటే కంప్లీట్ 1 day ప్యాకేజ్ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే పెట్టేస్తారు. మొత్తం వాళ్ళదే ప్యాకేజ్. అన్నిటికీ కలుపుకొనే ప్రైస్ ఉంటుంది. స్టార్టింగ్ అరౌండ్ 5,000 నుంచి ఎంతవరకైనా ఉంటాయి. సింగిల్ రూమ్, డబల్ రూమ్స్, డీలక్స్, అల్ట్రా డీలక్స్, లగ్జరీ, అలా మన రేంజ్ తగ్గట్టు మనం ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. మనకు బస్ స్టాండ్ ఉన్నట్టు వీళ్ళకు బోట్ స్టాండ్స్ ఉంటాయి. ఇక్కడ బోట్ జెట్టి అంటారు. అండ్ అక్కడక్కడ నేరో ఉన్న ప్లేసెస్లో అక్కడక్కడ ఇలాంటి బ్రిడ్జెస్ ఉంటాయి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వెళ్ళడానికి. ఏదో పాడుబడిపోయిన బోట్, పాతదేమో, చెట్లన్నీ మొలిచేసేది ఇంట్లో. మీకు కనిపిస్తుంది ఏదో చెట్లకు అటు సైడ్ చూస్తే మొత్తం ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి, పంటలు కూడా పండిస్తారు ఇక్కడ. ఇక్కడ కనిపిస్తున్నది వీళ్ళ టెంపుల్, ఈ కేరళ స్టైల్లో ఉన్న టెంపుల్ ఇది. అండ్ వాటర్ అంటే కంటిన్యూ వాటర్ లాగా అక్కడక్కడ ఇలా చెట్లు కూడా ఉంటాయి మధ్యలో. కింద వేర్లు చాలా కింద వరకు ఉంటాయి. ఇవి అడ్డుపడుతుంటాయి మోస్ట్ బోట్లకు ఒక్కోసారి. మన షికారా బోట్స్ అయితేనే ఇలాంటి సందుల్లేక రాగలవు. మెయిన్ హౌస్ బోట్స్ అయితే ఓన్లీ మెయిన్ లేక్లోనే తిప్పుతుంటారు. దాంతో వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ వరకు అలా తిప్పుతూ ఉంటారు, నైట్ ఒకే దగ్గర ఆపేసేసి మూవింగ్ లేకుండా అలాగే ఉంటుంది. అండ్ మిడ్వే ఏంటంటే అక్కడక్కడ ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు చిన్న బోట్స్లో వాళ్ళే తీసుకెళ్తారు. అలా ఉంటుంది హౌస్ బోట్ది. ఇది షికారా. సో అది డిఫరెన్స్ దానికి దీనికి. మీరు నా సజెషన్ ఏంటంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు హౌస్ బోట్ ప్రిఫర్ చేయడం మేలు. ఎందుకంటే ఎలాగో మనం బయట రూమ్ దేయాలనే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడే 6 members 10 members ఈ టైప్ రూమ్స్ బుక్ చేసుకుంటే హౌస్ బోట్లో అదే కాస్ట్లోనే మనకు బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. దానికి తోడు నైట్ స్టే ఖర్చు కూడా దానిలోనే కవర్ అయిపోతుంది. ఇక్కడ ఎటు చూసినా చిన్న చిన్న కొన్ని ఐలాండ్స్ లాగా ఉంటాయి, కొన్ని వచ్చి సైడ్ పొడవునా కొన్ని ఇళ్ళు ఉంటాయి, రిసార్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది నాకు తెలిసి ఏమై చేసే సినిమాలో ఉంటుంది కదా అదే అనుకుంటా, అలాగే అనిపిస్తుంది. యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళకు ఇంతకుముందు చాలా సినిమాల నుంచి మనం అలెప్పి చూసినా కానీ ఏమై చేసే సినిమా దగ్గర నుంచి అనుకుంటా అలెప్పి హైలైట్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ సమంత నాగ చైతన్య డైవర్స్ తీసుకున్నారు, అది వేరే విషయం, మనకు అనవసరం కూడా. ఇప్పుడైతే మనం ఎండ్ పాయింట్కి వచ్చేసాం. దీని పెంబనార్ లేక్ అంటారు. ఈ లేక్ వరకు తీసుకొస్తారు మనలో. తర్వాత ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవాలి. అక్కడ కనిపిస్తుంది కదా ఆ ఏరియా, ఆ ఐలాండ్స్ దగ్గరంతా దాని ఫిష్ క్యాచింగ్ ఏరియా అంటారు. చేపలన్నీ అక్కడే పడతారంట వీళ్ళు. టోటల్ 3 hours టైంలో ఇప్పుడు 1.25 గంట అయిపోయింది. రిటర్న్ స్టార్ట్ చేశాడు. ఐ థింక్ దారిలో టిఫిన్ కాపుతాడు అనుకుంటా. దానికి 15 minutes 20 minutes టైం అవుతే ఓవరాల్గా మనం స్టార్ట్ పాయింట్లో స్టార్ట్ అయినప్పటి నుంచి రిటర్న్ అదే పాయింట్కి వెళ్ళే వరకు 3 hours టైంలో మొత్తం అన్నీ కవర్ చేసేస్తారు వీళ్ళు. సో కేరళకి ఎవరైనా వచ్చి బ్యాక్ వాటర్ చూడకుండా వెళ్ళారంటే ఇంక వాళ్ళంత మూర్ఖులు ఉండరు అనుకుంటాను. ఇంకో విషయం, బ్యాక్ వాటర్ అంటే అలెప్పి అని అనుకోవద్దండి. యాక్చువల్లీ కేరళ మొత్తం మీద తీసుకుంటే 34 బ్యాక్ వాటర్స్ ఉన్నాయంట కేరళలో. అలెప్పి కాకుండా ఎక్కడైనా ట్రై చేయొచ్చు మనం. ఓవరాల్ ఇవి అరౌండ్ 38 రివర్స్ అన్నీ కలిపి ఈ బ్యాక్ వాటర్స్ లాగా ఫామ్ అయిందంట. బ్యాక్ వాటర్ అంటే ఏం లేదు, మన చెరువు లాంటివే, కాకపోతే వాటర్ మూవింగ్ లేకుండా స్టాగ్నెంట్గా ఉన్నది. అతను పట్టుకున్నాడు కదా కట్టే, అది వచ్చి పైన పెట్టుకుంటారు. ఎప్పుడైనా ఇలా వెహికల్ పార్కింగ్ చేయాలన్నా, లేదంటే ఇందాక చూసాం కదా చెట్లు అన్నీ, అలాంటివి ఏమన్నా
అడ్డు తగులుతున్నా కూడా బోట్ను కాస్త తిప్పడానికి మూవ్ చేయడానికి వాడతారు ఆ స్టిక్ని. ఇప్పుడు ఇతనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఆపుతున్నట్టున్నాడు. ఇక్కడ చూడొచ్చు కదా, ఈ వరుసగా రెస్టారెంట్స్ ఉన్నాయి. ల్యాండ్ పైన ఉంటాయి, ఇలా బోట్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. అమ్మూస్ ఫ్లోటింగ్ రెస్టారెంట్. సో ఇక్కడ ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దాం. వీళ్ళు ఇక్కడే పట్టిన ఫ్రెష్ చేపలు ఉంటాయి, ఇక్కడ మనం చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని మన ముందే వాళ్ళు కుక్ చేసి ఇస్తారు. కర్రీ మీన్ తెలుగు. ఇది కేరళ స్పెషల్ అప్పం అండ్ పరోటా. ఇది ఇందాక ఆయన చెప్పిన కర్రీ మెయిన్ ఫిష్. ఆ ఫిష్కి అయితే 300 ఛార్జ్ చేశాడు. ఇక్కడ తక్కువ అనుకుంటాం కానీ ఇక్కడ ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఈగిల్ ఫోటో 20 రూపీస్. അവിടെ കടപ്പുറത്തെ പരിപാടിക്ക് പോയില്ലേ, വിളിച്ചിട്ട് വന്നില്ല എന്നുള്ള ഒരു വിഷയമുണ്ട്. Steady. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఈగిల్తో ఫోటో సెషన్ అయిపోయింది కాబట్టి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో చూశారు కదా, ప్లేస్ అయితే చాలా చాలా అద్భుతంగా ఎక్సలెంట్ ఉంటుంది. కేరళకి కానీ అలెప్పీ ఈ ప్లేస్లో ఎప్పుడు వచ్చినా కానీ అస్సలు మిస్ అవ్వకండి. ఈ ప్లేస్ హౌస్ బోట్ అయినా తీసుకొని, మీరు 1 full day ఉండాలనుకుంటే హౌస్ బోట్ తీసుకోండి, లేదు షార్ట్ టర్మ్ కావాలంటే 3 hours ఇలాంటి షికారీ బోట్స్ బుక్ చేసుకొని టైం స్పెండ్ చేసేయండి. ఇంతటితో నేను ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.